హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ వీడియోలో మనం మిక్సీ లేకుండా దానిమ్మ జ్యూస్ని అయితే ఏ విధంగా తీయాలి, అలానే రిస్క్ లేకుండా దానిమ్మ పండును అయితే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. దానిమ్మ పండు కట్ చేయడం అంటే దానిమ్మ పండు నుంచి గింజలు తీయడం అయితే చాలా కష్టంతో కూడిన పని అండి. కొద్దిగా కష్టం అయితే అవుతుంది. ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే ప్రాసెస్ అయిపోతుంది. అలానే మనకు మిక్సీ లేకపోయినా సరే చాలా ఈజీగా అయితే మనం జ్యూస్ని అయితే తయారు చేసుకోవచ్చండి. అలాగే ట్రైన్లో కానివ్వండి, ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు కానివ్వండి, మనకు ఆకలి వేసినప్పుడు, ప్రస్తుతానికి ఆ టైంలో ఏవి తినడానికి లేనప్పుడు ఇలా ట్రై చేయండి. హాస్పిటల్లో కానివ్వండి, మనకు ఎక్కువగా అయితే హాస్పిటల్లో నుండి జ్యూస్ అయితే కావాలి. అత్యవసరమైన పరిస్థితుల్లో అయితే ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ దానిమ్మకాయ తీసుకొని పై పార్ట్ని అయితే ఈ విధంగా తీసేసి 5 పార్ట్లుగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా 5గా అయితే కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఫోల్డింగ్ని అయితే తీసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ దానిమ్మకాయ చూస్తున్నట్లయితే చాలా ఎర్రగా ఉందండి. పైన చూడడానికి, లోపల మాత్రం అస్సలు బాగాలేదు. అందుకని చెప్పేసి ఇంకొక కాయనైతే తీసుకున్నాను, ఇంకొక దానిమ్మ పండునైతే తీసుకున్నాను. పైన ఈ విధంగా కట్ చేసేసి మళ్ళీ సేమ్ టు సేమ్ 5 పార్ట్లుగా అయితే పైన కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 5 ఫోల్డింగ్స్ అయితే చేయండి. చాలా ఈజీగా అయితే దానిమ్మ గింజలను అయితే తీయొచ్చు. ఈ విధంగా 5 ఫోల్డింగ్గా చేసుకొని ఒక కత్తి తీసుకొని ఈ విధంగా 5గా చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఫోల్డింగ్ని అయితే తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు జస్ట్ చేతులతో ఈ విధంగా అన్నట్లయితే చాలా ఈజీగా అయితే మనకైతే దానిమ్మ గింజలు అయితే బయటకు వస్తాయి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా 5 భాగాలుగా కట్ చేసుకొని ఇలా అన్నట్లయితే ఇప్పుడు మనం రివర్స్ చేసి కత్తిని తిప్పేసి ఈ విధంగా కొట్టినట్లయితే ఈజీగా అయితే దానిమ్మ గింజలు అయితే ఉడి ప్లేట్లో అయితే పడిపోతాయండి. ఎక్కడైనా అట్లే గట్టిగా ఉండేటివి మనం చేతి సహాయంతో అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. కత్తితో మనకు ఒక 5-6 సార్లు కొట్టినట్లయితే ఉన్న దానిమ్మ గింజలు కూడా, ఎక్కడైనా ఉన్న దానిమ్మ గింజలు కూడా ఈజీగా పడిపోతాయి. పడిపోనివైతే మనం చేతి సహాయంతో ఈ విధంగా తీసుకోవచ్చు. బాలేని గింజలు కూడా అస్సలు పడవండి, అట్లనే అతుక్కొని ఉంటాయి. కాబట్టి వాటితో అయితే ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, అన్నీ చక్కగా వచ్చేసాయి. అక్కడ బాలేనివి అయితే ఉన్నాయండి, పక్కన పడేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేట్లో కూడా ఏమైనా బాలేని గింజలు ఉన్నట్లయితే తీసి పక్కన ఉంచుకోవాలి. ఏదైనా పొట్టు అలాంటిది ఏమైనా వచ్చినట్లయితే రిమూవ్ చేసేయాలి. చూడండి, వీడియోలో చేస్తున్న విధంగా మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని వాటిలోకి వాటర్ పోసుకోవాలి. గిన్నెలో వాటర్ పోసుకొని అలానే ఒక క్లాత్ లేదా హ్యాండ్ కర్చీఫ్ అయితే ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని నీట్గా ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ని అయితే తీసుకొని మనం తీసుకున్న క్లాత్ని అయితే బౌల్ పైన పరిచేసి ముందుగా ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలను అయితే క్లాత్లో వేసేసుకొని, మీరు ముడైనా వేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్న విధంగా తిప్పుకున్నట్లయితే ఈజీగా దానిమ్మ రసం అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తూ పిండినట్లయితే చాలా ఈజీగా దానిమ్మ రసం అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి, మనకు మిక్సీ లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో అయితే ఈ విధంగా చేయండి. నాకు తెలిసి ఎక్కువ శాతం అయితే హాస్పిటల్లో ఈ విధంగా చేసుకోవచ్చు అని అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్స్లో తెలియచేయండి. చూడండి, ఒకసారి మనకి ఈ మాత్రం జ్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళొకసారి క్లాత్ ఓపెన్ చేసి ఇంకేమైనా జ్యూస్ ఉందేమో చెక్ చేసుకుందాం. చూడండి, నాకు ఇంకా కొద్దిగా జ్యూస్ అయితే ఉన్నట్లు అనిపిస్తుంది. మళ్ళొకసారి గట్టిగా స్ప్రెస్ చేస్తూ అయితే అనేద్దామండి. ఇలా మొత్తం నీట్గా తీసుకున్న తర్వాత ఈ గింజలను అయితే మనం మామూలుగా చెట్లు అయితే పెంచుతూ ఉంటాం కదండి, ఆ చెట్లకైతే వేసేసుకోవచ్చు. మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 దానిమ్మ కాయలను అయితే తీసుకున్నానండి. 2 దానిమ్మ పండ్ల జ్యూస్ అయితే నాకు ఈ మాత్రం వచ్చింది. ఒక గ్లాస్ నిండా వచ్చిందండి. చూడండి, మీకు క్లియర్గా కనిపించడం కోసమని వైట్గా ఉన్న గ్లాస్లో రసాన్ని అయితే పోసేసుకున్నాను. ఇంకొక గ్లాస్లో పోసి చూపిస్తాను. చూడండి, నాకు ఈ గ్లాస్ నిండా 2 దానిమ్మ పండ్లకైతే ఒక గ్లాస్ జ్యూస్ అయితే
వచ్చిందండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఎక్కువ దానిమ్మ పండ్లను అయితే తీసుకోవాలి. చూడండి, ఈ వీడియో అయితే అత్యవసర పరిస్థితుల్లో జ్యూస్ తీయడం కోసం అని మాత్రమే చేశానండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో నలుగురికి అయితే చేరువవుతాయి. ఈ సింపుల్ అయిన జ్యూస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.